హాయ్ ఎవరన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో మన వెనుక ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క టవర్ దగ్గర కండక్టర్ అనేది తేపింది. ఈ యొక్క కండక్టర్ని ఎలా జాయిన్ చేసి ఎలా మేము అనేది దీన్ని మళ్ళీ రీకనెక్షన్ చేస్తాము అనే దాని గురించి ఈ వీడియోలో ఒక క్లారిటీగా మీకు చూపించబోతున్నా. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు చూస్తున్నారు కదా, ఈ టవర్ చుట్టుపక్కల మొత్తం చాలా దూరం వరకు తుమ్మ చెట్లు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అందుకని మేము లోపలికి వెళ్ళడానికి కొద్దిగా టైం పట్టింది. మొత్తానికి ఎలాగోలాగా టవర్ దగ్గరికి అయితే చేరుకున్నాము. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, తెగిపోయిన కండక్టర్ ఉంది కదా, దీనికనేది మేము జాయిన్ చేస్తున్నాం. అంటే కొద్దిగా కండక్టర్ యొక్క లెంత్ ని పెంచుతున్నాం. ఎందుకంటే కిందనే మనం లెంత్ పెంచుకుంటే మనకి ఎంత అయితే సరిపోతుందో అక్కడికి అనేది కట్ చేసుకుని పైన స్టిన్నింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క టవర్స్ అనేవి ఎందుకున్నాయని మనం చూసినట్లయితే, మేము పనిచేస్తున్న ఈ యొక్క ప్లేస్ నుంచి జస్ట్ 200 మీటర్స్ దూరము మనం కానీ నడుచుకుని వెళ్తే ఇక్కడ అనేది సముద్రం అనేది మనం చూడవచ్చు. అయితే ఈ సముద్రంలో కలవడానికి కాలువలు అంటే గెడ్లు అంటారు మా సైడ్, ఈ కాలువల యొక్క నీరు అనేది సముద్రంలో కలుస్తుంది. ఈ కాలువ మీదుగా 33 kV లైన్ అనేది క్రాస్ అయింది. ఇది అనేది మరీ పెద్ద రివర్ కాదు, అలాగని చిన్న కాలువ కూడా కాదు, మీడియం సైజ్ గా ఉండడం వల్ల ఈ టైప్ ఆఫ్ టవర్స్ ని ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. అయితే మేము ఇప్పుడు జాయిన్ చేస్తున్న ఈ యొక్క కండక్టర్ సైజ్ చూసుకున్నట్లయితే 100 స్క్వేర్ mm. అలాగే దీని యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 320 amps అనేది దీని యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. అదే విధంగా ఇది ఏ టైప్ ఆఫ్ కండక్టర్ అని చూసినట్లయితే అల్యూమినియం అలాయ్ కండక్టర్. ఎందుకంటే ఇక్కడ ACSR కండక్టర్ కానీ యూజ్ చేసినట్లయితే లోపల ఉండే స్టీల్ లీడ్స్ అనేవి కరోజన్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఇదంతా సముద్ర తీర ప్రాంతం కాబట్టి, అందుచేత ఇక్కడ అల్యూమినియం అలాయ్ కండక్టర్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. అంతే మరి, ఏదో ఒకటి చెప్పాడు, నేర్చుకోలే. అన్నకి ఇవ్వాల్సింది జాయింట్. నువ్వు వాళ్ళకి లేపాను వాళ్ళ. అయితే మేము ఇక్కడ వేస్తున్న ఈ యొక్క జాయింట్ పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ జాయింట్ ఏదైతే ఉందో ఇది అనేది 11 kVA లైన్లో ఉండే కండక్టర్స్ తెగిపోయినా, లేకుంటే 440 voltsలో ఉన్న కండక్టర్స్ అనేవి తెగిపోతే ఈ టైప్ ఆఫ్ జాయింట్నే వేస్తాం. పోయినారు మంచి చేసినోడు పొగుడతారు మీరు. నేను ఎప్పుడు నీకు పోగొట్టా. ఈ జాయింట్ అనేది మనకి ఎప్పుడైతే కండక్టర్ లెంత్ అనేది సరిపోదో, కండక్టర్ యొక్క లెంత్ ని పెంచుకోవడం కోసం ఈ యొక్క జాయింట్ అనేది వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ జాయింట్ కానీ చూసినట్లయితే ఒక్కొక్క లీడ్ ని తీసి రెండింటిని కలిపి చాలా టైట్ గా టర్న్ చేస్తున్నాం. ఎందుకంటే జాయింట్ లోపల ఏమైనా లూజ్ ఉంటే స్పార్కింగ్ వచ్చి మళ్ళీ ఇదే ప్లేస్ లో కండక్టర్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతవరకు గబ్బు చేశాను. ఫస్ట్ ఇక్కడ ఇలాగా వస్తుంది, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి. ఫైనల్గా అయితే మేమైతే కండక్టర్ జాయింట్ అనేది కంప్లీట్ చేసేసాం. అయితే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎక్స్ట్రా ఉన్న కండక్టర్ ఏదైతే ఉందో ఇందులో నుంచి కొంత కండక్టర్ అనేది కట్ చేసేస్తాను. అంటే అవసరం లేదు. ఈ టైంలో మా వాళ్ళు అయితే ఒక ఇద్దరు అనేది టవర్ ఎక్కడానికి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇక్కడ తాడు అనేది తీసుకొచ్చాం. ఈ యొక్క తాడుని ఒక సైడ్ వాళ్ళు పట్టుకొని టవర్ ఎక్కుతారు, ఇంకొక సైడ్ ఏదైతే ఈ యొక్క కండక్టర్ ఉందో ఈ యొక్క కండక్టర్కి గోస అనేది వేస్తాం. అంటే తాడుని లూజ్ చేసి ఈ మధ్యలో కండక్టర్ని ఇరికిస్తాం. ఈ విధంగా చేయడం వల్ల ఇది అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మళ్ళీ తీయడానికి అనేది ఈజీగా ఉంటుంది. అంటే మళ్ళీ దీన్ని ఈ విధంగా రివర్స్లో తిప్పితే మళ్ళీ లూజ్ అయిపోద్ది, ఈజీగా వచ్చేస్తుంది. ఇది అనేది జారదు, ఈ యొక్క కండక్టర్ మీద జారడం అనేది అయితే ఉండదు, చాలా గట్టిగా పట్టి ఉండిపోద్ది. అందుకే ఈ రకంగా గోస అనేది వేయడం అనేది జరుగుతుంది. దీనికోసం అయితే తాడు అనేది కొంచెం గట్టిగా ఉండాల్సి వస్తుంది. అదే విధంగా కొంచెం లావుటి తాడు అయితే ఈ యొక్క కండక్టర్ అనేది ఇరుక్కొని జారకుండా ఉంటది. అయితే మనం ఇప్పుడు టవర్ వైపు చూసినట్లయితే మా వాళ్ళైతే తాడు తీసుకుని టవర్ పైకి ఎక్కడం మీరు చూడొచ్చు. అయితే ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేసేటప్పుడు సంబంధిత అధికారి దగ్గర లైన్ క్లియరెన్స్ తీసుకోవడం అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ అనేది చాలా ప్రమాదకరమైన పని. మనం ఎలక్ట్రికల్ లో ఇటువంటి అవగాహన అనేది లేకుంటే దరిదాపులకు కూడా చేరకూడదండి. ఎందుకంటే ఎంతో అవగాహన ఉన్నా కానీ ఎన్నో ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మనం ఈ యొక్క టవర్ గురించి చూసినట్లయితే ఈ యొక్క టవర్ని ఎక్కువగా రోడ్ క్రాసింగ్లో కానీ, లేకుంటే రివర్ క్రాసింగ్లో, రైల్వే ట్రాక్ క్రాసింగ్లో ఎక్కువగా ఈ యొక్క టవర్ని యూజ్ చేస్తారు. ఈ యొక్క టవర్ని M టైప్ టవర్ అంటారు. మీరు కనుక ఈ టైప్ ఆఫ్ టవర్ని చూడాలనుకుంటే హైవే క్రాసింగ్లో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ టవర్స్ని మనం చూడొచ్చు. అదే విధంగా ఈ టైప్ ఆఫ్ టవర్స్ని 33 kV లైన్ క్రాసింగ్, 11 kV లైన్ క్రాసింగ్కి ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క టవర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే M+3 ఉంటే
3 క్రాస్ ఆర్మ్లు అంటే ఒక లైన్ కోసం, M+6 అంటే 2 లైన్స్ వెళ్తాయి, అంటే 11 kV అయితే 2 ఫీడర్స్ వెళ్తాయి. అయితే M+9 అంటే 3 ఫీడర్లు రన్ చేయొచ్చు. అలాగే M+12 అంటే 4 ఫీడర్లు. అలా మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఈ యొక్క టవర్స్ని మోడిఫై చేసుకోవచ్చు మనం. అయితే ఈ టవర్ యొక్క హైట్ ఎంత ఉంటుంది అని చూసినట్లయితే మనకి మ్యాక్సిమం స్పన్ పోల్ హైట్ చూసుకున్నట్టయితే 12.5 మీటర్స్ ఉంటుంది. అంటే దానికంటే హైట్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ యొక్క టవర్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి 12.5 కంటే ఎక్కువ హైట్ అవసరమైన చోట ఈ యొక్క టవర్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ టవర్ యొక్క హైట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం హైట్ 22 మీటర్స్ వరకు ఉంటుంది. ఈ యొక్క 22 మీటర్స్ లోపు మనకి ఎంత హైట్ అయితే అవసరమవుతుందో అంత హైట్ వరకు మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ యొక్క టవర్స్ ని. ఇక్కడ చూసినట్లయితే పైకి తీసుకెళ్లిన ఈ యొక్క తాడ్ని ఆపోజిట్ సైడ్ లో కిందకి వేస్తారు. కిందకి వేయడం వల్ల మేము అనేది కింద నుండి లాగి పట్టుకోవడం వల్ల కండక్టర్ ని డిస్క్ లో వేసి ఫిక్స్ చేస్తారు. ఇలా ఫిక్స్ చేస్తుండగా దీనికి ఆపోజిట్ సైడ్ లో ఉన్న కండక్టర్ యొక్క డిస్క్ అనేది డ్యామేజ్ అయిపోయి ఈ యొక్క కండక్టర్ కూడా కింద పడిపోయింది. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. యాక్చువల్ గా అయితే ఈ యొక్క వర్క్ అనేది క్రెయిన్ సహాయంతో చేయవలసిన వర్క్. మేమైతే వచ్చాం కాబట్టి స్పాట్ కి వచ్చి మళ్ళీ చేయకుండా వెళ్తే బాగోదన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. కానీ వర్క్ అనేది డబుల్ అయింది. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.